నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి విశ్లేషించడానికి ఈరోజు మనతో ఉన్నారు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్ ఇప్పుడు జనసేనాని వారాహి యాత్ర మర్చిపోయారా? అంటే ఇంకా కంటిన్యూ చేయొచ్చా? చేయకపోవచ్చా? మర్చిపోయేదేముందండి. 3 నెలల్లో ఎలక్షన్స్. ఓకే. ఆల్రెడీ 4 విడతలు అయిపోయింది. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పొత్తులు, సీట్లు ఖరారు ఆ దిశలో ఉన్నారు. 3 ఓకే. రోజుల నుంచి ఆయన అక్కడే ఉన్నాడు. రేపు ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని వెళ్ళబోతున్నారు. బీజేపీతో కలిసి ముందుకెళ్తారు. ఈ ఓకే. 3 పార్టీలు కలిసే కూటమిగా ఆంధ్రప్రదేశ్‌లో వెళ్ళబోతున్నారు. ఓటొచ్చి లేకుండా రాజకీయాలు చేద్దాం అనుకున్నారు. ఆ దిశగానే ముందుకెళ్తున్నారు. కాకపోతే కొద్దిగా గ్యాప్ వచ్చింది. గ్యాప్ అంటే అన్నీ చూసుకోవాలి కదా! అవును. క్షేత్రస్థాయిలో ఓకే. పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాలా. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీతో కలిసి 175 కాన్స్టిట్యుయెన్సీలకి వెళ్ళాలి కాబట్టి, ఒకవైపు పొత్తులు, పొత్తులో భాగంగా మొదటి నుంచి కష్టపడుతున్న వాళ్ళు ఎవరనేది అక్కడ అసెంబ్లీ స్థాయి వాళ్ళకి ఇన్ఛార్జీలుగా అపాయింట్ చేయటం, వాళ్ళతో పిలిపించి మాట్లాడటం, ఎక్కడ సమస్యలున్నా నేనున్నాననే భరోసా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నాడు. సినిమాలనేది పక్కన పెడితే రాజకీయాల్లో ఫుల్ టైమ్ పొలిటీషియన్‌గా ఇప్పుడు మనకు కనపడుతున్నాడు. దాన్ని డౌట్ పడాల్సిన అవసరం లేదు. వరాహయాత్ర ఎక్కడ ఆగలేదు. ఓకే. వరాహయాత్ర ఇప్పుడు మొన్న విజయనగరంలో యువగలం ముగింపు సభకెళ్ళాడు. ఓకే. తర్వాత అవును. నెక్స్ట్ అమరావతిలో, తర్వాత తిరుపతిలో బహిరంగ సభలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కలిసి జాయిన్ అవుతున్నారు. కాబట్టి పొత్తు ధర్మం ప్రకారం ముందుకెళ్తారు. ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలో ఇప్పుడు డిస్కషన్ జరుగుతా ఉన్నాయి. రేపు 9 తారీఖు ఎలక్షన్ కమిషన్‌కి ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు రిప్రజెంటేషన్ ఇయ్యటానికి వెళ్తున్నారు. పండగ లోపు బీజేపీ పెద్దలను కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారా టీడీపీని కూడా ఎన్‌డీఏలో కలుపుతున్నారన్నమాట. ఓకే. ఓహ్! ఇయన్నీ డెవలప్‌మెంట్ రాజకీయాలన్నమాట. హ్మ్. కాబట్టి వారాహయాత్ర ఎవరు డౌట్ పడాల్సిన అవసరం. క్షేత్రస్థాయిలో ఆల్రెడీ చూశాడు. వారాహి 1, 2, 3 ఉభయ గోదావరి జిల్లాలతో అవును. పాటు కృష్ణా జిల్లా వరకు వెళ్ళగలిగాడు. రేపు నెక్స్ట్ రాయలసీమ ఉంటుంది. ఉత్తరాంధ్రలో కొంత భాగం చూశారు కాబట్టి క్షేత్రస్థాయిలో జనసేన ఒకప్పుడు జనసేన వేరు. ఇప్పుడు జనసేన వేరు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజల్లో ఉండే పూర్తి స్థాయి పొలిటీషియన్‌గా ఆవిర్భించాడు. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు అంటున్నారు. చాలామంది ఏమంటున్నారంటే ప్యాకేజీ స్టార్. ఈయన సినిమాలు చేసుకోకుండా ఎందుకు ఈయనకి రాజకీయాలు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో లేకుండా ఇలా అటు ఇటు ఉంటున్నాడు ప్యాకేజీ స్టార్ అని అంటున్నారు. ఆ! దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు అనేవాళ్ళకి ఏంటంటే ఇక్కడ అయిపోయింది అంతా. ప్యాకేజ్ స్టార్ అంటం అయిపోయింది. ఓకే. ఇప్పుడు ప్యాకేజ్ స్టార్ ఎట్లా అంటారు? ఎవరి దగ్గర తీసుకునండి. ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి నేను సరిసమానంగా అవతరించాడు. హ్మ్. ట్రబుల్‌లో ఉన్న 4.5 దశాబ్దాలు ఉన్న టీడీపీ పార్టీని కూడా ఆ నాయకుడు 55 రోజులు జైల్‌లో ఉన్నప్పుడు అన్‌కండిషనల్‌గా పోయి సపోర్ట్ చేశారు. ఎలా ప్యాకేజ్ స్టార్ అంటారు? ప్యాకేజ్ స్టార్ అనే భావించే ఆ మూర్ఖులు అంటే మూర్ఖులు ఎందుకంటున్నారంటే పద్దాకలు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఇదే ప్యాకేజ్ స్టార్ అంటాం. ఆ! ఎవరైనా చూసారా? చూస్తే ఓ వీడియోలో ఏదో వాళ్ళ పత్రికలు ఉంటాయి గదా! అధికార పార్టీ గావచ్చు, ప్రతిపక్షాలు గావచ్చు. ఎవరైతే పవన్‌ని విమర్శించారో హ్మ్. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శించేవాళ్ళు ఆధారాలుంటే వాళ్ళ ఛానెల్‌లో ప్రవేశపెట్టొచ్చు కదా! ప్యాకేజ్ స్టార్ అంటమే కదా మాట. మనిషి గుడ్డ కాల్చి నెత్తినేయటం అనేది అది సబబు కాదు. రాజకీయాల్లో హుందాగుండాల. ప్యాకేజ్ స్టార్ అయిపోయింది. ఇప్పుడు మ్యారేజ్ స్టార్ అని అంటున్నారు. హ్మ్. గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ భార్య అయినా వచ్చి ఆయన దగ్గరికొచ్చి, "సార్ మాకు అన్యాయం జరుగుతుంది పవన్ కళ్యాణ్ వల్ల. వరకట్న వేధింపుకు గురి చేస్తున్నారు ఎవరైనా నీ దగ్గరికొచ్చి అడిగారా? లేకపోతే మీ డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారా?" ఓకే. ప్రజలు అది కాదు కదా కోరుకుంటుంది. మీకు 151 సీట్లు ఇచ్చారు. 22 మంది ఎంపీలు ఇచ్చారు. మరి 20 మంది ఎంపీలొస్తే ఎవరు సెంట్రల్ వచ్చిన ప్రధానమంత్రిని మెడలో వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నారు. మరి 4 సంవత్సరాలు 8 నెలలయింది. ఇంకో 2 మాసాల్లో నీకు ఎలక్షన్స్ వస్తున్నాయి. హ్మ్. వై నాట్ 175 వెళ్తున్నాడు? చివరికి నీ కుటుంబంలోని మీ సిస్టరే జగనన్న వదిలిన బాణమే నీ వైపు వస్తుందంటే, అవును. ఒకవైపు ఎక్కడికక్కడ అభ్యర్థుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలు అందరిని మారుస్తున్నారు. అంటే హ్మ్. ఓటమి భయం అనేది స్పష్టంగా అధికార పార్టీలో కనపడుతుంది. అదే సమయంలో చాలామంది సీనియర్ నాయకులు కూడా పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఓకే. ఇది కాదన్నట్టుగా షర్మిల గారి ద్వారా తన వదిలిన బాణం తన వైపే గురిపెట్టింది. కాబట్టి అష్టదిగ్బంధంలాగా ఉంది నేడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఓకే. ఆ సమయంలో అన్‌కండిషనల్‌గా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయటం అధికార పార్టీకి ఇష్టం లేదు. అందుకని పద్దాకల ప్యాకేజ్ స్టారు, దత్తపుత్రుడు, మ్యారేజ్ స్టారు ఇయన్నీ అంటుంటారు. అనటానికి మీరేమన్నా ఉంటే ఆధారాలు చూపించండి. ఇది కాదు గదా! ఇప్పుడు మీరన్నారు మేడం. ఎవరో అన్న మాటను మీరన్నారు. ఇట్లా హ్మ్. అనుకుంటున్నారని మీరు భావించారు. మీ మనసులో అది కాదు గదా! అనుకుంటది భావించారు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కంపారిజన్ చేసుకుంటే, గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం 38 క్రిమినల్ కేసులున్నాయి ఈ దేశంలో. ఓకే. అన్ని కేసులుండి 10.5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. తన బిడ్డలు చదువుకి వాళ్ళకి లండన్ ఎళ్ళాలని, ఎక్కడికెళ్ళాలని సీబీఐ కోర్ట్ పర్మిషన్ తీసుకొని ఎళ్ళాలి. 47,000 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే 26 కేసులున్నాయి. దాంట్లో స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా మొన్న 55 రోజులు జైలుకెళ్ళొచ్చాడు. ఇక ఒక కేసు కూడా లేని సచ్ఛీలత గల వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన విమర్శించడం కరెక్ట్ కాదు కదా! ఆయనేం క్రిమినల్ నేర చరిత్ర ఏమి లేదు గదా!
కాకపోతే అన్‌కండిషనల్‌గా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారు కాబట్టి మీరు అట్లా అంటున్నారు. ఆయన సపోర్ట్ చేయటం ఏంటనేది. అంటే మీరు ఆ 2 పార్టీల కలయిక వాళ్ళకి ఇష్టం లేదు. ఈ 2 కలిస్తే 2014లో ఏదైతే అధికారంలో వచ్చిద్దో, మళ్ళీ 2024లో రిపీట్ అయ్యిద్దనే భయం, ఆ ఆందోళన అనేది అధికార పక్షంలో కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఇయన్నీ మైండ్ గేమ్‌తో భాగం తప్పితే, ఏ విధంగా సత్యలతని గురించి వైట్ పేపర్‌లో అంటాడు పవన్ కళ్యాణ్. ఆయన ఇచ్చే గుణం తప్పితే తీసుకునే వ్యక్తి కాదు. సేవా కార్యక్రమం 1986లో ఆయన 96లో ప్రారంభించి, అతనికి విద్య నేర్పిన సత్యానంద్ కాడి నుంచి, ఆ తర్వాత అనేక సేవా కార్యక్రమాలు ఉభయ రాష్ట్రాలతో పాటు సెంట్రల్ రక్షణ శాఖకు కూడా ఆయనకి దాదాపు 60-70 కోట్లు దానం చేశాడు. అటువంటి వ్యక్తిని మనం అట్లా కించపరిచినట్టు మాట్లాడుతూ అనేది రాజకీయాల్లో వచ్చాడు కాబట్టి అంటున్నాడు. సినిమాల్లో ఉంటే హ్మ్. అనలేరు కదా! కాబట్టి అనే వాళ్ళకేంటంటే అతి చూసి ఆధారాలుంటే మాట్లాడాలా. పద్దాకలు అది కాదు ప్రజలు. ప్రభుత్వం ఏమైనా పథకాలు సరిగ్గా చేస్తున్నారా? ప్రశ్నించాలి. చేయకపోతే మీరు అడగాలి. అడిగిన వాళ్ళకి ఏదో ఒకటి మళ్ళా ఆళ్ళని వ్యక్తిగతంగా విమర్శన చేస్తే ప్రజలు అది కోరుకోరనమాట. ముఖ్యంగా ఆంధ్రలో ఏం కావాలి? ఆంధ్రులకు రాజధాని ఉందా? ఇంతవరకు లేదు. స్పెషల్ స్టాటస్ తీసుకొచ్చారు అధికార పార్టీ. తేలేకపోయారు. పోలవరం ఆంధ్రుల జీవనాడి పూర్తి చేయగలిగారా? చేయలేకపోయారు. ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఉంటే అది లేదు. తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అంతుంది. కానీ ఎక్కడ పరిశ్రమలు లేవు. ఐటీ పరిశ్రమలు లేవు. బెంగుళూరులో, కర్ణాటకలో 3500 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఐటీ కంపెనీలున్నాయి. హైదరాబాద్‌లో 2500 ఉన్నాయి. పట్టుమని 10 కూడా ఆంధ్రప్రదేశ్‌లో లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఉన్నది. ఆయన ఓన్లీ ప్యాలెస్‌కే పరిమితమయ్యాడు. బయటికి రాడు. ఈ ముఖ్యమంత్రి అనే అపవాదు కూడా ఉన్నది. ఉద్యోగస్తులు, సిపిఎస్ రద్దు చేయకపోవటం, టీచర్లు కావచ్చు, లేకపోతే అంగన్వాడీ కార్మికులు కావచ్చు, అందరూ రోజు రోజు నిరాహార దీక్షలు చేయటం ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి తప్పితే ఏం కనపట్ల. కాబట్టి మంత్రులు కూడా ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పి మంత్రులు కూడా మారుస్తున్నారు. మరి ఇటువంటి సిట్యుయేషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాల. కొత్తగా పార్టీ వచ్చింది. తండ్రి వారసత్వంగా ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి నిత్యం ప్రజల్లోకి వెళ్ళాడు. షర్మిల గారు కూడా పాదయాత్ర చేశారు. అన్న సీఎం అవడానికి ఉపయోగపడ్డారు. ఆ తర్వాత తన సొంత సిస్టర్‌నే ఏదైనా ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చాడా అంటే అది చేయలా. రాజ్యసభకు పంపంటే అది పంపలా. తన తల్లి గౌరవ అధ్యక్షురాలు ఉన్న పోస్ట్ కూడా తనే తీసుకున్నాడంటే ఈ రాజకీయాల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అంటే ఫ్యామిలీ తన మన అనేది ఉండదు. క్లియర్ కట్ పూర్తి పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా అధికారం దూరం అవుతుందంటే విమర్శిస్తుంటారు ప్రధానమైన వ్యక్తులు, అవతల వ్యక్తులు. కాబట్టి దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రలో ప్రజలు గౌరవంగా ఉన్నారా? గౌరవంగా బతుకుతున్నారా? పథకాలు అందరి వరకు చేరుతున్నాయా? వాళ్ళకి బెనిఫిట్ పొందే వాళ్ళ పిల్లలు ఉద్యోగాల్లో ఉన్నారా? లేకపోతే రోడ్లు సరిగ్గా ఉన్నాయా? హ్మ్. లేకపోతే మద్యపాన నిషేధం ఇస్తామని సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకుండా మద్యం ఏర్లైపోతుందా? ఇయన్నీ కూడా పారామీటర్స్ తీసుకుంటారన్నమాట. ఆ దిశగా ప్రజలు ముందుకెళ్తారు తప్పితే ఒక వ్యక్తి వ్యక్తిగతంగా విమర్శించినంత మాత్రం ఆయన వరకు ప్రజలకు ఉపయోగం ఏమి లేదక్కడ. ఓకే. రోజు రోజుకి ఇంక సెంటిమెంట్ పెరిగి అన్యాయంగా అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారిని సానుభూతి పెరుగుతుంది తప్పితే పవన్ కళ్యాణ్ గారికి పోయేదేమి లేదు. ఇంకో ఓటు పెరిగింది తప్పితే ఆయనకి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు అలా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అది అంగన్వాడీ కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. మాకు జీతాలు పెంచండి. మమ్మల్ని పర్మనెంట్ చేయండి అనేసి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారు. సో, వాళ్ళ మీద అంగన్వాడీ కార్యకర్తల మీద ఏస్మా ప్రయోగించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాన్ని మీరు ఎలా చూస్తారు? దాన్ని ఎస్మా ప్రయోగించడం అనేదంటే అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తే, ప్రభుత్వ పరిపాలనకి ఇబ్బంది పరిస్తే, లేదా దేశానికి రక్షణ సంబంధించిన ఇదవుతే తప్పితే ఎస్మా ప్రయోగించకూడదు. ఓకే. వాళ్ళేవి నేరస్తులు కాదు కదా! మన ప్రజల్లో మనం భాగం. వాళ్ళ హక్కుల కోసం పోరాడటం వాళ్ళ బాధ్యత. చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానికి ఉంటది. హ్మ్. అంతేగాని మీకిచ్చింది మీకు ఎట్లయినా గాని మీతో విభేదించి మాట్లాడినోళ్ళని కేసులు పెట్టించి లోపల పంపించటం, అక్రమంగా అరెస్టులు చేయటం, హ్మ్. చివరికి ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చేసి సిపిఎస్ టీచర్లు కూడా ఇబ్బంది పెడతాం. తర్వాత ఇంక ఏయి బాగున్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు మీరన్నట్టు అంగన్వాడీ వాళ్ళు అడగటం తప్పులేదు కదా! చేయగలిగింది చేయండి. లేకపోతే ఎస్మా ప్రయోగిస్తాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, లోపల పెడతాం అంటే ఎంతవరకి? ఇంకొక ఎంత చేతిలో ఉంది? 3 మాసాలు టైం ఉంది. రేపు నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుంది. మార్చి నెలాఖరుకి ఎలక్షన్ జరగబోతున్నాయి. ఏప్రిల్‌లో కొత్త ప్రభుత్వం వస్తది. మీరు పరిపాలన బాగా చేస్తే మిమ్మల్ని మళ్ళా ముఖ్యమంత్రిగా చూస్తారు. లేకపోతే ఇట్లా ప్రజా వ్యతిరేకత పనులు చేస్తా ఉంటే ప్రజలు తిరస్కరించే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట.